నమస్కారం, నా పేరు పవన్, వీడి పేరు మారుతి, వీడి పేరు అంజీ. కులాసాగా కాళ్ళు ఊపుతున్నామని మేమేదో సంతోషంగా ఉన్నాం అనుకోకండి, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి. మేము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులమండి, ఎప్పుడు ఒకరిని తిట్టుకోలేదు. నా మీద వస్తావురా? ఈడొకడు, ఈడికి స్టార్టింగ్ ప్రాబ్లం. మన ఊర్లో బజాజ్ చేతకి ఉంచి కొట్టినట్టు కొడితే గానీ మేము తిట్టుకో ఉన్నాం కానీ కొట్టుకో అనలేదు కదా, అలా అని మా స్నేహాన్ని మాత్రం తక్కువ అంచనా వేయకండి. మీకు మా టెన్షన్ల గురించి చెప్పే ముందు మా బ్యాక్గ్రౌండ్ల గురించి చెప్పాలి. అంటే బ్యాక్గ్రౌండ్లు అన్నాను కదా, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అంత ఊహించుకోకండి. మాదో చిన్న పల్లెటూరు. మాలాగే మా నాన్నలు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్, పక్క పాకలే. నాయుడు, దీని అమ్మ సిగ తెరగా చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అమాంతంగా మీద పడి కసక్కను కురికాయాలనిపిస్తా ఉంది. రాయుడు పెట్ట దీని కనుక ఒక్క పట్టు పడితే స్వర్గానికి చాలా బెత్తడు దూరంలో ఉన్నట్టే. కావుడు నిన్న దానికంటే లేతగా ఉందరా. ఏం తినిపించిందో గాని మంచి ఏపు మీద ఉంది. ఇది కనుక చేతికి చిక్కితే ఇక చెడుగుడే. ఎంత ఏడిపించిందిరా ఈ కోడి పుంజి మనల్ని. ఇప్పుడు ఏమైపోయింది? ఇది ఎప్పుడైపోయింది? రిపీట్గా బాగా ఉండేవా? వీళ్ళకింత ఆనందాన్ని ఇస్తున్న ఈ కోడి వీళ్ళది కాదు, పక్క వీధి శివయ్యది. పక్కవాడి దొబ్బేయడంలో ఇంత ఆనందం ఉందన్న నీతి మాకు చిన్నప్పుడే అర్థమైంది. వంకాయ చెట్టుకు టెంకాయలు కాయవనే తెలుగు సామెతని, మై ఫాదర్ ఈజ్ మై హీరో అనే ఇంగ్లీష్ సామెతని నిజం చేస్తూ పెరిగిన మేము వైజాగ్లో అయితే చేతివాటం బాగా చూపించచ్చని గాలివాటంగా ఇక్కడికి వచ్చాం. కానీ అదంత ఈజీ కాదని 4 సార్లు పోలీసుల చేత కుమ్మించుకున్నాక తెలిసింది. కట్ చేస్తే చేతిలో చిల్లర లేదు, చేయడానికి ఉద్యోగం లేదు, లాటరీ కొట్టే లక్ లేదు, క్వార్టర్ కొట్టకపోతే కిక్ లేదు, రూమ్ రెంట్ కట్టే యోగం లేదు, టీ కొట్టాడి బాకీ తీర్చే భోగం లేదు. ఏం చేయాలో తెలియక టెన్షన్ వచ్చేస్తాం. అలా టీవీ సీరియల్లో మా టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. సరే, పెద్దగా చదువు లేకపోయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏమాత్రం తీసిపోకుండా బతకాలని ఉద్యోగాల కోసం ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాం. మీకు జాబ్స్ కావాలి, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటో? హైట్, కలర్, బాడీ సార్. కాదమ్మా, క్వాలిఫికేషన్. 6th 7th 8th. పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యాం సార్. సూపర్. ఇప్పుడు 1970లో ఇదే క్వాలిఫికేషన్తో చార్లెస్ శోభరాజ్ అని ఇంటర్నేషనల్ దొంగ లక్షలు సంపాదించాడు. 1990లో హర్షద్ మెహతా స్టాక్ బ్రోకర్ 400 కోట్లు సంపాదించాడు. అంతెందుకు, రీసెంట్గా 2010లో హసన్ అలీ కోట్లు సంపాదించి స్విస్ బ్యాంక్లో దాచిపెట్టాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కువ కాలం జైల్లోనే జీవితం గడిపారు, సంపాదించిన డబ్బు అనుభవించకుండానే. మీకు అర్థం కాలేదనుకుంటా. మీకు అలా అక్రమంగా డబ్బులు వచ్చి సెటిల్ అవ్వాల్సింది తప్ప సక్రమంగా ఉద్యోగాలు ఇచ్చి మీరెవ్వరూ సెటిల్ కాలేరు. అరే, మున్సిపాలిటీలో చెత్త ఏరుకునే జాబు కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలరా. మీకు అంతగా లైఫ్లో సెటిల్ అవ్వాలని బాగా గులగా ఉంటే డబ్బున్న అమ్మాయిని చూసేసి ప్రేమించేయండి. ఆ అమ్మాయికి తాళి కట్టేయండి. ఆ అమ్మాయికి కుక్ గానో, డ్రైవర్ గానో, వాచ్మెన్ గానో ఇలాంటి పనులన్నీ చేసేస్తూ హోల్సేల్గా హానరీ హస్బెండ్గా సెటిల్ అయిపోండి. వెళ్ళండి. సార్ ఒకటి 6th మరొకటి 7th. ఎందుకు బతుకుతున్నారా మీరు? ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు తాడు చెట్ల ఎదిగా సిగ్గులేదని. అది విషయం. మాకేమో అమ్మాయిలు పడరు, మా చదువులు చూసి ఎవడూ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మా బేవర్స్ బతుకులు ఎలా సెటిల్ అవుతాయో తెలియక టెన్షన్తో గోల్డ్ అన్ని కొరికేసుకుంటున్నాం. ఇదేంటనేగా, పూర్వం రాక్షసులకి నరవాసన పసిగట్టే గుణం ఉండేదట. అలా మా వాడికి ఆడవాసన పసిగట్టే గుణం ఉంది. కిలోమీటర్ దూరంలో ఎక్కడ ఆడ గాలి తగిలినా మా వాడి ముక్కు ఇట్టే క్యాచ్ చేసేస్తుంది. ఏరా, అరే ఇంకా 2 నిమిషాలు ఆ సైడ్ నుంచి ఒక అమ్మాయి 16 years అమ్మాయి మినిస్ కోట్ వేసుకొని విశాలక్షి, కాసిన కాఫీ నా మొహాన్ పోయి.
చితికిపోతున్న చిన్న పరిశ్రమ. వచ్చింది ఏమిటో చూసిన పరే. మీరు ఎలాగూ నా మాట వింటలేదు. ఆ. నేనన్నా మీ మాట విందామని. చాలా గట్టిగా ముయ్యాలా? ఓసి నీ అమ్మ కడిపోయాను నేను. ఈ గొడుగు పెట్టి పొడిస్తే అప్పుడే సుబ్బారావు మొగుడుగా మర్యాదగా పైన వాళ్ళకి ఇచ్చిన టీవీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు. టీవీ లేకపోవడంతో నాకు నా సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి. అలాగే వాళ్ళు 6 నెలలుగా కట్టాల్సిన రెంట్ వసూలు చేసి వాళ్ళని ఖాళీ చేసి పంపించేయి. అయ్యో అయ్యో నువ్వు ఇంత గౌరవంగా చెప్పిన తర్వాత కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటారా? కొంచెం దూరంగా ఉండవే, వైరల్లో కరెంట్ ఉంది అమ్మ కడుపు కారా. ఏమైంది అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్తావా ఆడగా? టీవీ లేక సీరియల్స్ మొత్తం మిస్ అవుతున్నాడు. మా ఆవిడ చంపుతుంటుందయా. ఇదిగో మీకు కూడా టీవీలో క్రికెట్ అయిపోయింది కదా, మా టీవీ మాకు ఇచ్చేస్తే మా బీవీ ఖుషి అవుతుంది. నేను కూడా ఇంట్లో టీవీ కనపడతాను. ఆ టీవీ సీరియల్స్ లో ఏముంటుంది అంకుల్? తొక్క ఒక్క ఇల్లాలు గుడికి వెళ్ళగానే మీలాంటి ముసలి మొగుడు పనమ్మాయికి సైట్ వేయడం. ఊరు నీ అమ్మ కడుపు గారు నీకంటే తెలుసు. ఇందు మూలంగా యావత్ మంది పుర ప్రజలకి తెలియజేయండి ఎవరుగా. ఆ రంకు బాగోతం తెలిసిపోయిన ఇల్లాలు పనమ్మాయికి కాఫీలో విషం కలిపి ఆమెను చంపేయడం. దాన్ని ఎందుకు చంపడం పాపం? ఆ, ఈ విషయం తెలిసిపోయిన పోలీసులు ఇల్లాల్ని వదిలేసి ఆ మొగుడిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే మీరందరూ నా కొడుకు లాంటి వాళ్ళు. డాడీ టీవీ ఏం కర్మ, ఫ్రిడ్జ్ కూడా పంపిస్తాను. సమ్మర్ వస్తుంది కదా, హ్యాపీగా బీర్ బాటిల్స్ పెట్టుకోండి. మరి రెంటు? ఇదిగో కరెంటు బిల్లు కట్టినట్టే రెంట్ కూడా కట్టేస్తాను. మరి ఆంటీ? ఏదో ఒకటి చెప్పుకోవాలి మా ఆవిడ సర్ది. థాంక్యూ డాడీ. వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, నేను ఎప్పుడు బయటపడతాను. టీవీ కావాలండి టీవీ. బ్రేకింగ్ న్యూస్. 2 రోజుల క్రితం హైదర్గూడ చౌరస్తాలో మస్తాన్ అనే వ్యాపారి కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మదీనాగూడకు చెందిన సుధీర్ అనే యువకుడు మస్తాన్ని చాకచక్యంగా కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాడు. దీంతో సుధీర్ ని నగర పోలీస్ శాఖ అభినందిస్తూ తమ సిబ్బంది బంద్లు, స్ట్రైక్ల మూలంగా బందోబస్తులో బిజీ అయిపోవడం వల్ల మస్తాన్ విడుదల ఆలస్యమైందని, సుధీర్ ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవని, అందుకే సుధీర్ కి తమ శాఖలో ఓ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. మస్తాన్ తన ప్రాణాలు కాపాడిన సుధీర్ కి డబ్బు ఇవ్వడమే కాకుండా తన చెల్లెల్నిచ్చి పెళ్లి కూడా చేస్తానన్నాడు. రేయ్ ఐడియా ఏటల్ హచ్ పిచ్చి వాడు ఒకటి చెప్పేదినండి. మనం అర్జెంటుగా ఓ బాగా డబ్బులున్నోడిని కిడ్నాప్ చేద్దాం. డబ్బున్నాడు తాలూకా ఎవడన్నా కిడ్నాప్ చేయాలి కానీ డబ్బున్నాడు ఎత్తుకొచ్చేస్తే డబ్బులు ఎవడిస్తాడమ్మా? అవునా, లాకర్ తాళాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. చెప్పేదినరా, ముందు మనం మారువేషాల్లో వాడిని కిడ్నాప్ చేద్దాం. తర్వాత మారువేషాలు తీసేసి మనమే వెళ్ళి వాడిని సేవ్ చేద్దాం. దీంతో మీడియా ముందు వాడి ముందు హీరోలు అయిపోతాం. మనకి ఎలాగో స్టడీ సర్టిఫికేట్ లేవు. ఈ పని చేస్తే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ దొరుకుతుంది. దాంతో ఉద్యోగాలు ఇస్తారు. లైఫ్ సెట్. ఎలా ఇచ్చాను? అప్పుడు ఎవడన్నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. సో మనం అర్జెంటుగా మన సిటీలో బాగా పలిసిన బిజినెస్ మ్యాన్ ఒకడిని సెలెక్ట్ చేసి స్కెచ్ చేసి వాడిని కిడ్నాప్ చేద్దాం. అరే వైజాగ్ అంతా తిరిగిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందిరా. డబ్బున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు. ఉంటే ఏ అమెరికాలోనో యూఎస్లోనో, ఏ లండన్లోనో, ఇంగ్లాండ్లో ఉంటాడురా. ఏహే, లండన్ ఇంగ్లాండ్ ఒకటే, అమెరికా యూఎస్ ఒకటే. బెస్ట్ ప్లాన్ ఏంటంటే ఏ ఉమెన్స్ కాలేజ్ అయినా లేడీస్ హాస్టల్ అయినా పెట్టుకుందాం. అరే మీరు సొల్లాపి పని చూస్తారా? నేను ఇస్తాను చూడు ఒక ఐడియా. ఈయన పేరు జేపీ. ఫారెన్లో గోల్డెన్ బిజినెస్ ఉన్నాయంట. అప్పుడప్పుడు మాత్రం వైజాగ్ వస్తుంటాడు. ఫ్యామిలీ ఇక్కడ ఉండదు కాబట్టి ఎప్పుడు ఒక్కడే తిరుగుతుంటాడు. ఇతనైతే కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. రోజు పొద్దున్న గూడా పార్క్లో జాగింగ్కి వస్తాడు ఒక్కడే. అదే మన స్పాట్. రే చెప్పిందంతా గుర్తుందిగా? వచ్చేస్తున్నాడు. వాడికి హార్ట్ అటాక్ రా. బాబోయ్, మనం కిడ్నాప్ చేసే లోపు వాడే చచ్చిపోయేలా ఉన్నాడు. ప్రాణం పోతే మర్డర్ కేసు మనమే వస్తుంది. పారిపోదాం పదండి. రేయ్ ఒక ఐడియా. ఏంటి? మీరు అర్జెంట్కి వెళ్ళి వాడి దగ్గర ఉన్న వాచ్, పర్సు, బంగారం మొత్తం దొబ్బేయండి. మళ్ళీ ఇంకొన్ని ఎత్తుకొని కిడ్నాప్ చేసే వరకు డబ్బులు కావాలి కదరా. అందుకే తొందరగా వెళ్ళండి రా, జనాలు వస్తారు.
దొంగ ఎక్కడ? అరే, ఇచ్చిపడుచేయండిరా. నువ్వే కదా దొంగ పడగలరా? అరే, కాపాడండి, కాపాడండి, help. అమ్మ తల్లి, పరిగెత్తరా. అమ్మా ఏయ్, ఏయ్, అంబులెన్స్ ఫోన్ చేశారా? జరగండి, జరగండి, మనిషి పడిపోయాడు. అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. రండి, పట్టండి. ఓకే, మీరు వెళ్ళిపోండి. బాబు నువ్వు వెళ్తామా? ఓకే, థ్యాంక్స్. బాయ్. పోనీ పోనీ. యు ఆర్ లక్కీ. నో, ఐఎమ్ జేపీ. అదే జేపీ గారు, మిమ్మల్ని 10 minutes లేట్గా తెచ్చుంటే నన్ను కాదు డైరెక్ట్గా యమునే పలకరించి ఉండేవాళ్ళు. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన మీ చుట్టమా? గొట్టం. ఆ? అదేనండి, గొట్టం నెప్పడుతుంది, తీసేస్తారా? అది ఇంకొంచెం సేపు ఉండాలండి. నమస్కారం నా సార్. ప్రాణాలు కాపాడింది నువ్వేనా బాబు? అన్నీ ఉన్నా లేవో చూసుకోండి సార్. ముఖ్యంగా నీ వల్ల నేను ఉన్నాను, అంతే చాలు. అంటే అది లెక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి సార్. వీటిని ఇక్కడ దాకా తెచ్చావంటే అన్నీ ఉన్నట్టే లెక్క బాబు. సార్. నా ప్రాణాలు కాపాడావు, నిజంగా నువ్వు గొప్పవాడి బాబు. నీకేం కావాలో చెప్పు. అరే, నేనేది ఆశించి సేవ చేయలేదు సార్. కేవలం మానవతా దృక్పథంతో. అబ్బా. అరే ఉండవా డాక్టర్ బాబు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడ మాకు. మళ్ళీ నాకు గుండె నొప్పి వచ్చేలా ఉంది. సింపుల్గా నాకు అర్థమయ్యేది చెప్పవే. సార్ అది అంటే నాకు పెద్దగా చదువు లేదు సార్. మంచి ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను సార్. చాలా సంతోషంగా ఉంది. నన్ను కాపాడి గొలుసు పరుసు తీసుకొచ్చావు చూడు, అది చాలా నీలో నిజాయితీ ఉందని తెలుసుకోవడానికి. నేను పెద్దగా చదువుకోలేదని చెప్పావు చూడు, అది చాలా నీలో నీతి ఉందని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. ఈ క్వాలిటీస్ కంటే నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. అంచేత మలేషియాలో ఉన్న నా కంపెనీలో నీకు నెలకు 60,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నానయ్యా. సార్ అవునయ్యా. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకుని రేపు పొద్దుటే ఈ ఊళ్ళో ఉన్న నా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను గలు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఆపరేషన్. చెప్పాను కదయ్యా, Thank you, పొద్దుటే గెస్ట్ హౌస్కి వచ్చి కలు. సార్ కాళ్ళ మీద అది పడమాకే. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంటికి రాని చెప్తాడు సార్. రాని సంగతి యా 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 యా. మలేషియాలో 60,000 జీతం, చదువుతో సంబంధం లేదు. మన క్యారెక్టర్ నచ్చి ఇచ్చాడు బాస్. అంటే నువ్వు హీరో అయిపోవడం కోసం మమ్మల్ని ఎదవలు చేసావన్నమాట. అది కదండి చివరి మూమెంట్లో వచ్చిన ఐడియా. ఏంట్రా కాదు. నన్ను కొడతారా? అమ్మో ఇండాలి ఇంకొకరు పాపం. ఆయన ఉద్యోగం ఇచ్చాడని చెప్పాను కానీ నేను జాయిన్ అవుతున్నాను చెప్పాను. నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వట్లేదు. ఏంటి ఉద్యోగం వద్దా? ఇంతలోనే ఏమైంది నీకు? శాలరీ సరిపోలేదా? మీరు ఆవేశపడకండి సార్, అసలే మీ ఒంట్లో బాగాలేదు. నువ్వు ఉండవాయా, నువ్వు చెప్పవాయా, నీకు జాబ్ ఎందుకు వద్దు? సార్ నా ప్రపంచంలో వీళ్ళిద్దరే ఫ్రెండ్స్ సార్. కాఫీలు టీలు కష్టాలు సుఖాలు అన్నీ కలిసే సార్. మలేషియాలో జాబ్కి నేను ఒక్కడనే వెళ్ళి అక్కడ సుఖపడిపోతే నా మనసు ఒప్పుకోవచ్చు సార్. కళ్ళైనా గంజైనా వస్తువులైనా పరమాణమైనా మేము ముగ్గురం కలిసే పంచుకుంటాం సార్. మలేషియాలో కాకపోతే మంగినపూడిలో జాబ్ చేసుకుంటాను సార్. కానీ వీళ్ళు వదిలేసి నేను వెళ్ళలేను సార్, వెళ్ళలేదు సార్. నా మాటలు మీకు కన్నీళ్ళు తెప్పించుంటే ఐఎమ్ సారీ సార్. నువ్వు ఉండవాయా, కళ్ళలో నలకబడితే నువ్వు. అయినా సార్ మనిషిని బట్టి ఆడు ఫ్రెండ్స్ ఎలాంటి అంచనా వేయొచ్చు అయ్యా. నువ్వు 24 క్యారెట్స్ బంగారానివి. థ్యాంక్ యూ సార్. నీ ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అవును సార్, 48 క్యారెట్ సార్. మీ ముగ్గురికి 3 ఉద్యోగాలు నేను ఎత్తానయ్యా. ఉండనయ్యా, అసలు గుండె నొప్పి అయితేను. వెంటనే ఆపరేషన్ చేయాలి. అంబులెన్స్ నువ్వు ఒకవే మాట్లాడితే అంబులెన్స్ ఆపరేషన్ అంటావు. గుండె నొప్పి అన్నారని చెబుతానుగా. సారీ సార్. నర్స్, అంబులెన్స్ క్యాన్సిల్. ఇప్పుడు చెప్పబోయా. ఇది కూడా నాలాగా పెద్దగా చదువుకోలేదు సార్. నాకు ఎంబీఏలు ఎంసీఏలు అక్కర్లేదయ్యా. నా కంపెనీలో కొన్ని 100 మంది పనిచేస్తున్నారు చదువుకున్నోళ్ళు. కానీ ఈరోజు మా కంపెనీలో మంచోళ్ళు నమ్మకస్తులు జారబోతున్నారు. మీరే దేవుణ్ణి అంటారు. చూడండి,
నా జీవితంలో ఇంతవరకు ఎవరు హెల్ప్ తీసుకోలేదు, ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు, అలాగే తప్పు చేయలేదు, ఎవరికి సారీ చెప్పలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. సూపర్ సార్. కాళ్ళు అంటే గుర్తొచ్చింది, కాళ్ళు లాగైతే లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందారా? రండి అయ్యా. అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానంటే నాకు 3 కూతుళ్ళు ఉన్నారయ్యా. దాందే ఉంది సార్, ప్రపంచంలో 3 కంటే ఎక్కువ కూతుళ్ళు ఉన్న చాలా మంది ఉన్నారు సార్. మీరు ఫీల్ అవ్వకండి సార్. నేను ఫీల్ అవటం ఏంటయ్యా, వాళ్ళు పెళ్లికి ఎదిగారు. అవును సార్, ఎదిగిన కూతుళ్ళు ఎద మీద కుంపట్లు అంటాడు. అవును సార్, వాళ్ళు ఎద మీద కుంపట్లు కాదు, మంచి హీటర్లు. వాళ్ళకి పెళ్లి సంబంధం చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. అంచేత మీరు ఒకసారి ఇప్పుడు వాళ్ళని చూస్తే, నా పెద్ద కూతురు శాలిని, నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. తను పుట్టిన తర్వాతే నాకు బాగా కలిసి వచ్చింది. Hey, Sorry. can't you see? How dare you touch me? వాడిని ఎందుకు కొట్టావే? నేను రోడ్డుపై నడుస్తుంటే అందరూ తలలు తిప్పి నా వైపు చూస్తున్నారు, వాడు తప్ప. అందుకే వాడిని నా వైపు తిప్పాను, సారీ చెప్పించుకున్నాను. ఇది నా రెండో కూతురు యామిని. తనకు ఫ్రెండ్స్ తక్కువ, ఎక్కువ ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడూ తనలోనే తను ఏదో ఆలోచించుకుంటూ ఉంటది. చాలా సెన్సిటివ్. లక్ష్మి షాంపూ, లక్ష్మి షాంపూ. ఏంటండి అమ్మాయి గారు ఇది? 7 o'clock బ్లేడ్, పెన్సిల్ చెక్కోవచ్చు, షేవింగ్ చేసుకోవచ్చు. అబ్బా, నేను అడిగింది బ్లేడ్ గురించి కాదండి, మీరు చేస్తున్న పని గురించి. నేను 2 సార్లు షాంపూ అడిగాను, ఇవ్వలేదుగా. నేను చాలా హర్ట్ అయ్యాను. ఇలా సోపులకి షాంపులకి చచ్చిపోకూడదు అమ్మాయి గారు. ఇప్పటికే ఇవాళ ఇది 17వ రోజు చచ్చిపోతున్నాం మీతో. ఇది నా మూడో కూతురు మోహిని. సాధారణంగా ఈ వయసు పిల్లలకి రెహమాన్ పాటలు అంటేను, మైకేల్ జాక్సన్ పాటలు అంటేను పిచ్చి. దీనికి పిచ్చే పాటలు అంటే ఏం పాటలు అనుకుంటున్నారు? వేలం పాటలు. పిచ్చి పిచ్చి కాదు, వెర్రి, వేలం వెర్రి. దానికోసమే నేను ఇంకా ఈ వయసులో సంపాదించేది. 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ని పాలించిన రాజు కింగ్ ఎడ్వర్డ్ 14 బట్టతల మీద నున్న ఒంటరి వెంట్రుక ఈ రోజు మన వేలానికి వచ్చింది. నిర్వాహకుల పాట 50,000 రింగెట్స్, 60,000 ringgits, 60,000 ringgits, 70,000 ringgits, 70,000 ringgits, 80,000 ringgits, 100,000 ringgits. final 100,000 ringgits. ఈ వెంట్రుకను గెలుచుకున్న వారు కుమారి మోహిని. Congratulations. Thank you so much. I got it. Yay! ఇదయ్యా నా కూతురు సంగతి. ఇకపోతే నాకు మీరు, మీ మంచితనం, మీ సిన్సియారిటీ బాగా నచ్చాయి. అంచేత మీ గురించి నేను బాగా ఆలోచించి ఒక డిసిషన్కి వచ్చానయ్యా. మీరు నన్ను మెప్పించినట్టే మలేషియాలో ఉద్యోగాలు చేసుకుంటూ నా కూతురు మెప్పించి ఒప్పించారనుకో, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తానయ్యా. అవునయ్యా, నా యావదాస్తికి మిమ్మల్ని వారసం చేస్తాను. అంటే అర్థం కాలేదా? నా కూతురు నుంచి పెళ్లి చేస్తానయ్యా. ఏరీళ్ళు బ్యాటరీని మాయమైపోయారు ఏంటి? బలేటరా లేకండి ఏంటి కాళ్ళ మీద పడతారేంటి? సార్ మీరు మనుషులు కాదు సార్, దేవుడు కూడా కాదు సార్. మరి మనుషుల్లో దేవుడు సార్ మీరు. అవును సార్, మాలాంటి ఆవారా బేవర్స్ నీచ్ కమినే కుట్టే వాళ్ళకి ఆయన్ని పొగడాలంటే మనం అంత తిట్టుకోకూడదురా, మొదటికే మోసం వస్తుంది. సార్ మాలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడే మీలాంటి మహానుభావుని పరిచయం చేశారు సార్. సార్ ఏమి ఇచ్చారు సార్ మీరు? పర్లేదులేవా సార్, వెళ్ళి ప్రయాణం కదా ఏర్పాట్లే చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగో సార్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
చోటే ఫోన్ చూడు. చూసా, నోకియా E63 బాగుంది. నీ అబ్బా చోటే మియా ఫోన్ ఎత్తబే. అమ్మో జేపీ ఇప్పుడు నీకు బీపీ తెప్పిస్తున్నా చూడు. బడే మియా మీ గర్ల్ ఫ్రెండ్, ఇదిగో మాట్లాడు. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. ఏం బయటేమయ్యా, రాత్రి దాకా దిగలేదా? సార్ 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 దిగింది సార్. లేదు సార్, అసలు తాగలేదు సార్. అది సరే, బిజినెస్ ఎలా ఉంది ఏంటి? బ్రహ్మాండంగా ఉంది సార్, నేను చూసుకుంటున్నాను కదా. బిజినెస్ సంగతి అలా ఉంచు. నా కూతురు ఎలా ఉన్నారు? వాళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఒకళ్ళు హార్ట్, ఒకళ్ళు నీటు, ఇంకోళ్ళు ఘాటు సార్. ఇదిగో, నా కూతురుకు మంచి సంబంధం దొరకపోతే ఒకదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను జోకులు వేసేవాడి జ్ఞాపకం ఉందా నీకు? అంత మీ అభిమానం సార్. ఇక అలాంటి జోకులు వేయంలే. ఏంటి సార్, పెళ్లి చేసి నన్ను మీ ఇంటి అల్లుడిని చేసుకుంటారా సార్? నీకు అంత సీన్ లేదు కానీ నా కూతురు ముగ్గురికి ఇక్కడ మంచి సంబంధాలు చూశానయ్యా. సంబంధం చూడటమే కాదు, మన కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చాను, అక్కడ పంపిస్తున్నాను. సార్ మీరు తొందరపడుతున్నారేమో సార్. వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలుసు, ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకో. ఇదిగో, నెల రోజులు నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేసిన తర్వాత అమ్మాయిని వాళ్ళకి పరిచయం చేద్దాం. అలాగే. వాళ్ళు అక్కడికి వస్తున్నారు, రిసీవ్ చేసుకో. అలాగే. ఇదిగో, మన గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ అలాట్ చేయి వాళ్ళకి. అలాగే సార్. ఆ. ముగ్గురిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 300 మందిని పంపించు. నరుకుతారా సార్? లేదు, వెల్కమింగ్ చెప్దాం. ఇలా అనుకుంటా రికార్డింగ్ డేస్ ట్రూప్ లో ఉన్నారు. బడే చోటే. హాయ్ చోటే మియా. హలో. బడే మియా మై బాస్ పవన్. హాయ్. హాయ్ మంజీ. హాయ్. ఓ ఎలా ఉంది బయట? ఇతరేంటి పోలీస్ కుక్కలు వాసన చూస్తున్నాడు? మామిడి కొంచెం స్పెషల్ టాలెంట్ ఉంది. ఎవర్రా? మన ఫ్లైట్ లో కలిసిన ఎయిర్ హోస్టెస్ రా. వాసన చూసే అమ్మాయిలను గుర్తుపట్టారంటే వీళ్ళు మహా మాయగాల్లా ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అది తెలుసా మీకు? ఇందాక వచ్చిన ఫ్లైట్ లో పరిచయం చేసుకున్నాం. 4 గంటలు బోర్ కొడుతుందని కరెక్ట్ చేసాం. కరెక్ట్ చేసి అంత తప్పేం చేశారు సార్? ఒక ఆడమాగ కలిగితే ఏం తప్పు జరుగుతుంది సార్? అదే ఇదేంటి పిక్చర్ వస్తుంది, సౌండ్ రావట్లేదు. వాడు మన ఊర్లో చేతకి టైప్లే, ఉంచి కొడితే గానీ స్టార్ట్ అవడం. అవునా? కొట్టరా. ఫ్లైట్ లో ఉన్నంతసేపు అండర్స్టాండింగ్ కొద్దిగా ఆట ఆడుకుంటా. మాట్లాడించాలి కానీ రండి రండి. మలేషియా సిటీ. అక్కడ మలేషియా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మనం చచ్చేంత వరకు ఇక్కడే ఉండిపోతాం. అంతే కదా. ఇక మనం ఇక్కడే సెటిల్ అయిపోయి మలేషియా పాపాలతో చల్లరేగిపోవాలి. ఏంటి అది చల్లరేగిపోవడం ఏంటి? డిగ్నిటీ లేకుండా? మాకు డిగ్రీయే లేదు, ఇంకా డిగ్నిటీ ఎక్కడి నుంచి వస్తుంది? డిగ్రీ లేదా మీకు? డిగ్రీ లేకుండా ఇంత పెద్ద ఉద్యోగం జేపీ గారు ఎలా ఇచ్చారు మీకు? హార్ట్ అటాక్ వస్తే అర్థమైంది. హార్ట్ అటాక్ ఏంటి? అదేనా, జేపీ గారికి మంచి హార్ట్ ఉందని చెప్తున్నాను. సూపర్. ఎవరో ఉన్నారా? ఇక్కడ మందు కొట్టి పర్లేదు కదా? కుదురుతుంది. తాగనియండి సార్, ఫుల్ గా ఎంజాయ్ చేయనిస్తేనే కదా జేపీ గారికి లేదో అని ప్రూవ్ చేయగలరు. డిసిప్లిన్ గా ఉంచారనుకో మీ అల్లుడు పోస్ట్ కి బొక్క. బాయ్స్ సీట్ కలుచుకోండి, మందు కొట్టుకోండి, అమ్మాయిలు తెచ్చుకోండి. మీ వచ్చేస్తున్నావు బడే. అయితే నువ్వు వెళ్ళిపోయి జేపీ ముగ్గురు కూతుర్ని పంపించేవా? మీ కంటికి నేను ఏమైనా బ్రోకర్లా కనిపిస్తానా? 1 మంత్ మీరు జాబ్ చేశాక మీ కాంట్రాక్ట్ సర్టిఫికెట్ నే చూసి హ్యాపీ ఫీల్ అయితే అప్పుడు జేపీ గారు వాళ్ళ అమ్మాయిని పరిచయం చేయమన్నారు. అప్పటిదాకా వాళ్ళు మీరు కలవడానికి వీల్లేదు. ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి. పడే. అయితే బడే, ముందు మేము నిన్ను పడేస్తాం. ఏంట్రా? ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మలేషియా అమ్మాయిలు రా, అందమైన అమ్మాయిలు రా.
రండి. బర్త్డే మన ఆఫీస్ గురించి మొత్తం తెలిసిపోయింది బడే. ఏ మాత్రం తెలుసుకున్నారండి? ఇక్కడ ఎంతో మంది అందమైన మలేషియన్ అమ్మాయిలు ఉన్నారని, వాళ్ళతో చాలా క్లోజ్ గా హార్డ్ వర్క్ చేయాలని, అని చేస్తే ఉద్యోగంలో ఎంతో సుఖం ఉంటుందని, మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుందని, వాళ్ళకి వెళ్తే జైలుకి వెళ్తారని ఈ విషయం ముందే మీకు నేను చెప్తున్నానని. రేయ్, ఆ జేపీ ముగ్గురిని అల్లుడు ఏం చేసుకుందాం అనుకున్నాడా? ఏంటి మమ్మల్ని ఏదో పొగుడుతున్నట్టున్నావు? క్యాచ్ చేసావండి? గెస్ చేసా. సరే కానీ అవే మీ సీట్లు, అక్కడ వెళ్ళి కూర్చోండి. నా పని అయ్యాక మీ పని ఏంటో చెప్తా. కూర్చోండి, పోండి. కూర్చోవచ్చులే బడే. అదే మీకే చెప్పారు గుడ్ మార్నింగ్. వెళ్ళి కూర్చోండి. మొన్నే తన హస్బెండ్ జైలు నుంచి రిలీజ్ చేయండి. నువ్వు అన్నీ అలాగంట చేసుకొని కూడా. అరే అరే, ఈ కంప్యూటర్లో టీవీ వస్తుందా? నాదో చిన్న డౌట్ సార్. ఏంట్రా? వీళ్ళు ఇంత ఎదవలైన జేపీ గారు వీళ్ళని మంచోళ్ళని నమ్మారంటే ఖచ్చితంగా వీళ్ళేదో పథకం పని ఆయన్ని బుట్టులో పడేసి ఉంటారు. ఫర్ సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినా వీళ్ళు రక్షించారని నా డౌట్ సార్. నాకు డౌటే, వాళ్ళు రక్షించరు. ఈ విషయం జేపీ గారి దగ్గర ప్రూవ్ చేశారనుకో, కేల్కత్తం దుకాన్ బంద్, వాళ్ళని క్లోజ్ చేయొచ్చు. అదరగొట్టండి. నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూడు, నొప్పి, గుండెల్లో నొప్పి. ట్యూన్ అది కాదు. నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, అది ట్యూన్. పోకిరిలో పాట కదా, నిజంగా నిప్పురా. బడే మీ గుండె పట్రా. అలాగా బడే రండ్రా. నో 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 ప్రాబ్లం. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్లీజ్ గో బ్యాక్. ప్లీజ్ ప్లీజ్. బడే బడే కళ్ళు తిరుగుతున్నాయా? చెమటలు పడుతున్నాయా? ఏసీలో చెమటలు పట్టరా. ఫస్ట్ స్టార్ట్ చేయాలి. షర్ట్ తింటా. నీవి కాదురా, పేషెంట్వి. మరి ప్యాంటు గుండెగా ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళు పైన. షర్ట్ ఇప్పు. మనకు ఆక్సిజన్ కావాలి డాక్టర్. డాక్టర్ వీ నీడ్ ఆక్సిజన్. ఈ టైంలో స్టార్టింగ్ డబుల్ ఏంట్రా? చిన్నప్పుడు బూరలు తగ్గుదేమని నేను ఉదేస్తా. ఇచ్చే ప్రెషర్ ఇవ్వండి డాక్టర్. ప్రెషర్ గాలి బండనగలరా. నువ్వేట్రా మగంగడికి ఎంతకాలం అయిందిరా? మలేషియా వచ్చాక మొహం కడగడం అదేంటి బడే, ప్రాణాలు తెగించి నిన్ను రక్షించమ్మడే. మీరు బతుకున్నారు బడే, మీరు బతుకున్నారు. కొంచెం కొట్టుకుంటూ పోయాడురా, అందుకే మేము ఆపేసాం. మీ సీట్లో కూర్చోండి. గ్రేట్ ఆపరేషన్, వెరీ గుడ్ కాన్సెప్ట్. ఆ ఆక్సిజన్ మధ్యలో చాలా టెన్షన్ అండి. వెరీ గుడ్ ఆపరేషన్. ఆల్ ది బెస్ట్. అలాగే మై ఐడియా చేంజ్డ్ యువర్ లైఫ్ సార్. ఐడియా ఇస్తుంది కదా. గుడ్ సార్. వీళ్ళు డాక్టర్స్ కాదు, పెద్ద యాక్టర్స్. చెప్పాను కదయ్యా, నాకే కాదు ఎవరికైనా సహాయం చేసే మదర్ తెరిసాకి బ్రదర్స్ లాంటి వాళ్ళు. సార్ దాని సాయం ఉండరు సార్, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ పిలుస్తారు, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. వాళ్ళేంటి సార్ గుడ్డుని బాధారు. ఏమయ్యా వాళ్ళు చేసిన వాళ్ళు తప్పేమనుందో చెప్పు. ఇక్కడ ఎవరికైనా అపాయం జరిగితే 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని తెలుసు. అక్కడ వాళ్ళకి కొత్త తెలిసిన లోపల నీ ప్రాణం పోతేను, పైగా ఇది యాక్టింగ్ అని వాళ్ళకి తెలియదా? అంతెందుకయ్యా, మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు డాక్టర్లు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చేశారు. సో వాళ్ళు చేసింది కరెక్టే. అంటే వాళ్ళు నాకు తెగ నచ్చేసారయ్యా. అదిగా సార్, వాళ్ళకు మానవత్వం ఉంది, సేవ చేసే గుణం ఉంది. నా కూతుళ్ళకు వాళ్ళే కరెక్ట్ అయ్యా. ఏమయ్యా కావాలంటే ఇంకా టెస్టులు పెట్టుకో, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే గెలుస్తారా? నువ్వేం మాట్లాడబాక, ఫోన్ పెట్టాయి. ఎలా గెలుస్తారో నేను చూస్తాను చెప్పి. ఆ బడేగాడు హార్ట్ అటాక్ వచ్చి తన నాటకం ఆడితే భలే ఇచ్చారా రివర్స్. బడే బాయ్ హార్ట్ ఓకేనా? ఇప్పుడు మేము పడుకున్నాక నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, మేము పడుకున్నాను మొహాడ పడద్దు, లేపేసే ఇచ్చేస్తాం. ఏ వచ్చి నొక్కుతారా? ఏంట్రా ఏళ్ళు చూపించాడు? అరే చోటే ఇట్రా రా నాన్న. చోటే రా. ఇప్పుడు అదేంటి ఏళ్ళు చూపించలేడు, దాని అర్థం ఏంట్రా? ఇచ్చామనా అంత బూతు. ఇంత చిన్న వేల్లో అంత అర్థం ఉండా? ఇచ్చాడా అన్నీ బడే
ఏంటి చెప్తా. వచ్చాడు రాయ్ బడే కోవద్దు. జై బడే తీసుకొచ్చాడు రాయ్. మంచిగిచ్చా పుచ్చ పగిలింది. ఏంటి ఏంటా ఏంట్రా బా ఏమిచ్చాడ్రా అంబరిల్లా సీనియరేరా. సరే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జేపీ గారు ముగ్గురు అమ్మాయిల్లో ఎవరికనేది ఫిక్స్ అవుదాం, కన్ఫ్యూజన్ ఉండకూడదు. సరే సరే పంట వేసుకుందాం దా బాగా ఇచ్చాడ్రా. దా. పంట పెద్ద అమ్మాయి శాలిని నాది. మరి మా ఇద్దరికి నేను చెప్తాగా. ఆకు పాకు కరే పాకు డామ్ డూమ్ డూస్కు లగడి కోకు లగడి డుమా డుమా డుమ్. రెండో అమ్మాయి ఆమె నీదే పో. ఇది అన్యాయం. నాకు పంటలు లేవు, ఆకుపాకలేదు. ఇంకా నేనేమైనా బయట చేసుకోవాలి. రేయ్ మిగిలిన మూడో అమ్మాయి నీదే కదరా. నీ Cheers. శాలిని తూ మేరీ చాందిని మోహిని